అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో ఈజీగా చేసుకునే ఆశీర్వాద్ వీట్ రోస్ట్ సేమియా ఉప్మా అయితే ఈరోజు చేయబోతున్నాను. సేమియా ఉప్మా అంటే ముద్దగా చాలా ముద్దగా వచ్చేస్తుందని మనం భయపడతాం, కానీ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే పొడి ఉప్మాగా అయితే నేను చేయబోతున్నానండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు చాలా బాగా ఉంటుంది. అర కేజీ సేమియా తీసుకున్నామండి. 2 గ్లాసుల సేమియా అయితే అర కేజీ సరిపోతుంది. సేమియాలు బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటే లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. దాన్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీల తర్వాత టమాటీ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని ఉంచుకున్నది వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత టమాటీ పీసెస్ వేసుకోవాలి. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. చిన్న ముక్కలు ఉన్నాయి కదా, క్యారెట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లాస్ట్గా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎందుకంటే టేస్టీగా ఉంటుంది ఉప్మాలో. అందులో సేమియా ఉప్మాలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న 2 గ్లాసుల సేమియాకి 3 గ్లాసులు వాటర్ ఎగ్జాక్ట్లీ పడుతుంది. మనకి ఎటువంటి ముద్దగా అవ్వకుండా సేమియా అన్నది పొడిగా వస్తుంది. కరెక్ట్గా గ్లాసులతో వేసుకుంటే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మూత పెట్టుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసుకుని ఉన్న సేమియాలని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత సేమియా ఉప్మా రెడీగా ఉంటుందండి. ఒకసారి మూత తీసుకొని పైన ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన సేమియా ఉప్మా రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన ఉప్మా, హెల్దీగా ఉంటుంది. హే గాయస్, మా అమ్మ చేసిన వీట్ సేమియా ఉప్మా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాం. ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అన్ని వ్యూస్ వస్తాయి మాకు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. దాని నుంచి లైటింగ్ లేకుండా తీసావా?